హాయ్ దిస్ ఇస్ జీవి ఫ్రమ్ idlebrain.com. సెప్టెంబర్ 6th 35 ఇది చిన్న కథ కాదు సినిమా రిలీజ్ అవుతుంది. అందులో మెయిన్ లీడ్స్ నివేదా థామస్ అండ్ విశ్వదేవ్ ఆర్ విత్ అస్. హాయ్. హలో సార్. హాయ్ నివేదా థామస్ గారు, ఇట్స్ నైస్ టు సీ యూ ఆఫ్టర్ ఏ లిటిల్ గ్యాప్, సీ యూ ఇన్ ఏ వెరీ వెరీ క్రూషియల్ ఇంపార్టెంట్ రోల్. థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఈ ఫిలిం గురించి చెప్పండి. అండ్ మీరు జనరల్గా ఈ ఏజ్లో హీరోయిన్ క్యారెక్టర్స్ ఆర్ ఆ టైప్ చేస్తుంటారు. ఇట్ ఈస్ ద పైవోటల్ క్యారెక్టర్, బట్ అగైన్ మీకు రిస్క్ ఏమని అనిపించకుండా మీరు సో వెరీ ఫ్రీగా చేశారు. సో వాట్ ఈజ్ యువర్ డెసిషన్, ఎలా తీసుకున్నారు ఇది? సార్ యాక్చువల్లీ కథ విన్న తర్వాత నాకు అనిపించింది ఇలాంటి కథ కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు అన్ఫార్చునేట్లీ కొంచెం టైం పడుతుంది బిట్వీన్ వెన్ యూ ఎక్స్పెక్ట్ ఒక మంచి రౌండెడ్ వెల్ రిటన్ స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అలా కొంచెంసేపు యుల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ థింగ్స్ లైక్ దాట్. అలా వెన్ యూర్ వెయిటింగ్, వెన్ 35 కమ్స్ అలాంగ్, ఐ డెంట్ సీ ఎనీ రీజన్ టు సే నో టు ఇట్. సో దాని తర్వాత ఐ థింక్ అందరూ అడిగిన తర్వాత నాకు ఈ థాట్ రావడం స్టార్ట్ అయింది. Is it something that is supposed to be such a big of a deal? Who made these rules that when I am a 26 or 27-year-old, I'm not supposed to play a mom, or I'm an actor kada, I should be able to do anything and everything. Like in reality, when Kamal sir is doing say an Avai Shanmughi, or when he's doing a Dasavataram, it's not that he's really that old or he has to wait till he reaches that age to play that. So in fact actually కొంచెం కాంట్రడిక్టింగ్గా కూడా నాకు అనిపించింది. ఏంటంటే ఇన్ ది ఇండియన్ సొసైటీ ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే, అంటే 20, 21, 22 అయిన తర్వాత దే విల్ స్టార్ట్ ఆస్కింగ్ పెళ్ళెప్పుడు అని అడగడం స్టార్ట్ చేస్తారు. బట్ వెన్ యూ ప్లే అ మ్యారీడ్ ఉమెన్ ఆన్ స్క్రీన్, దే హ్యావ్ అ ప్రాబ్లమ్. సో ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ డౌట్. సో నాకు మాత్రం ఐ వాజ్ కంప్లీట్లీ విత్ అ లాట్ ఆఫ్ క్లారిటీ ఐ టుక్ దిస్ అప్, సార్. ఇఫ్ ఐ డోంట్ డూ ఇట్, I would have made the biggest mistake of my life. Right. In fact, character says also a little similar only. It is the same. In fact, I think she's 1 year younger to me also. Right. బావమర్దలు కాబట్టి చిన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు అండ్ పిల్లలు కూడా పుట్టింది. So I think generally when they see, I think a younger actor doing a role like this with kids, immediately they thought 35 was my age. Right. But that's not true. It's about the pass mark of my elder one. Kani ఇది డెఫినెట్లీ దిస్ వాజ్, ఐ కీప్ లుకింగ్ ఫర్ సంథింగ్ ఛాలెంజింగ్, సంథింగ్ ఇంట్రెస్టింగ్ టు డూ. అండ్ వెన్ సరస్వతి కేమ్ బై, నాకు ది ఇమ్మీడియట్ అండ్ ఓన్లీ గోల్ వాజ్ ఆ మదర్లీ ఫీలింగ్, మదర్లీ ఇన్స్టింక్ట్ ఏవైతే ఉందో, దట్ హ్యాస్ టు ట్రాన్స్లేట్ త్రూ ద స్క్రీన్ అండ్ రీచ్ ద పీపుల్. అంతే. ఐ డోంట్ వాంట్ దెమ్ టు సీ నివేదా, ఐ డోంట్ వాంట్ దెమ్ టు సీ ఎనీథింగ్ ఎల్స్, జస్ట్ సరస్వతి అండ్ వాట్ షీ బ్రింగ్స్ టు ద పీపుల్. రైట్. విశ్వదేవ్, మీరు 2017లో పెట్టగోడలో డెబ్యూ చేశారు. ఇట్స్ బిన్ 7 years. సో మధ్యలో యూ బీన్ డూయింగ్ నోటబుల్ ఫిల్మ్స్ కొన్ని చేశారు. సో యు ఆర్ రెడ్ టు గెట్ దట్ ద రెకనింగ్. రైట్. సో ఈ సినిమా ద్వారా వస్తుంది అనుకుంటున్నాను. వస్తుందని నమ్మకం ఎక్కువ ఉందండి, బలంగా ఉంది యాక్చువల్లీ. మధ్యలో డైరెక్టర్స్ హ్యావ్ బీన్ కైండ్ ఇనఫ్ టు ఫాలో మై వర్క్ అండ్ ఏదో ఒకటి చేస్తూ ఉన్నాను. కోవిడ్లో అందరికీ గ్యాప్ వచ్చినట్టు నాకు వచ్చింది. బట్ హ్యాపీ టు ఏదో టు ల్యాండ్ ఎ రోల్ ఇన్ ఫిలిం లైక్ దిస్. ఎక్స్ట్రీమ్లీ బ్లెస్డ్ అండ్ జస్ట్ ఐ థింక్ ప్రాబ్లీ లైక్ యాజ్ ఎక్సైటెడ్ యాజ్ ద డెబ్యూ, ఇంకా 10 రెట్లు ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంది, 35 రెట్లు. సో ట్రైలర్ చూస్తే మీది వెరీ సపోర్టివ్ ఆఫ్ వైఫ్ కైండ్ ఆఫ్ రోల్. అయితే మీ ఇంటర్ప్రిటేషన్ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు దాకా అందరూ ట్రైలర్ చూస్తే మీరు ఒక చాలా ఇదిగా స్ట్రిక్ట్గా ఉన్నారు, లేదంటే ఇదిగా ఉన్నారు, కోప్పడుతున్నారు అన్నారు, మీరేమో సపోర్టివ్ అన్నారు. హ్యాపీ. కొడుకు 5th ఫెయిల్, 10th ఫెయిల్ ఇలా చెప్తుంటారు కదా. సో అండ్ అందరూ ఏమనుకున్నారంటే చాలా పిసినారోలేమో, బికాజ్ బయట ఇది అంటించుకుంది ఉంటుంది డ్రెస్, అది అప్పుడు కొత్త తీసి బావా అంటే గాలి వేసినప్పుడు పడుతుంది అంటే ఎవ్రీబడి థాట్ హీస్ జస్ట్ సంబడి హూస్ అంటే స్టింజీ. కానీ దోస్ ఆర్
very impactful moments in the film. Kabatti they ended up in the teaser. But Nandu చెప్తున్నట్టు ప్రసాద్ అంటే ప్రసన్నం. That was what Nandu told him. యా యాక్చువల్గా ఏమవుతుందంటే 24 hours you can't be a saint, right? You have to speak your heart out in a relationship. Yes. Probably that is one of those moments where you Absolutely, have to no, you're right about that. yeah. It's a very crucial part in their relationship also. And ఇప్పుడు ఆ ఒక్క మూమెంట్ చూసేసారు కాబట్టి ఫస్ట్ నుంచి వాళ్ళు దే జస్ట్ హ్యావ్ టు కమ్. అది చూడడం స్టార్ట్ అయిన తర్వాత ఇది ఎక్కడ వెళ్తుంది, ఎక్కడో తీసుకెళ్తున్నారు, అది ఏంటి దే విల్ స్టార్ట్ మ్యారినేటింగ్ దెమ్సెల్స్ విత్ దీస్ పీపుల్ అండ్ దెర్ వరల్డ్. నందు కాన్షియస్లీ ఆ వరల్డ్ బిల్డింగ్కి చాలా టైం తీసుకున్నారు. సో దట్ తిరుపతిలో వాళ్ళ ట్రెడిషన్ ఎలా ఉంటుంది, ఏమేం చేసుకుంటారు, ఒక చిన్న కుటుంబం ఎలా. సో మూర్తి ఈజ్ అ పండిట్, మై బ్రదర్. సో వాళ్ళ యునో లైక్ రూటీన్ ఎలా ఉంటుంది, వచ్చి వెళ్ళిపోతారు, గెస్ట్లు తీసుకొస్తారు. సో పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు సరస్వతి డైలీ రూటీన్ ఎలా ఉంటుంది. సో ఇది కొంచెం మనం ఇలా చూడగానే అలవాటు అయిపోతుంది వాళ్ళకి, ఇదే వీళ్ళ ప్రపంచం, దిస్ ఇస్ వాట్ విల్ హ్యాపెన్ అనేది క్విక్లీ. దాని తర్వాత చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ అలా స్టార్ట్ అవుతున్నప్పుడు దే విల్ స్టార్ట్ రిలేటింగ్ టు ఇట్ అలాట్ బికాజ్ ఇట్స్ వెరీ క్లోజ్ టు లైఫ్. ఇవన్నీ మనం అర్బన్ సెటప్ అయినా రూరల్ సెటప్ అయినా ఎక్కడ పుట్టామో పెరిగామో ఆ తేడా లేకుండా వీ వుడ్ హ్యావ్ ఆల్ గాన్ త్రూ సమ్ ఎలిమెంట్ ఆఫ్ సంబడి ఇన్ దిస్ ఫిల్మ్. సో ఐ థింక్ దట్స్ వై 35 విల్ kind of be very very strongly relatable to people. Yeah, ఎందుకంటే every kid goes through that phase where he's reluctant towards certain subject, లేదంటే స్కూల్ అంటే కొంచెం అయిష్టం ఉండొచ్చు. కరెక్ట్. సో హౌ పేరెంట్స్ మోటివేట్ దెమ్ అండ్ హౌ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ యాక్చువల్లీ దట్ ఈస్ సంథింగ్ దట్ మేము ఒక మెసేజ్లా ఇవ్వాలి, ఒక సోషల్ కామెంటరీలా చేయాలి, అలా కాకుండా మన చిన్నప్పుడు టీచర్ చెప్పే ఒక మాట మైట్ షేప్ యూ డిఫరెంట్లీ యాజ్ అ స్టూడెంట్. పేరెంట్స్ మనకి నేర్పించే విషయాలు విల్ షేప్ యూ వెరీ డిఫరెంట్లీ యాజ్ అన్ అడల్ట్. సో ఇక్కడ కూడా నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే సరస్వతి ఆల్వేస్ ట్రీటెడ్ దీస్ 2 kids యాజ్ యంగ్ అడల్ట్స్. అండ్ చిన్నపిల్ల కాబట్టి అడగకుండా అక్కడ కూర్చో, ఇవన్నీ ఎందుకు. ఈవెన్ ప్రసాద్ అయినా అందరూ సరే అని చెప్తున్నప్పుడు నీకు అది తప్పెలా అవుతుంది పెద్దబా, ఒకసారి ఆలోచించి చూడు, నేర్చుకో, అలా చెప్తారు. ఇట్స్ అవుట్ ఆఫ్ డెస్పరేషన్ బికాజ్ ఎవ్రీ ఫాదర్ ఓన్లీ వాంట్స్ టు సీ దర్ కిడ్ సక్సీడ్ కదా. సో అలాగే ఈ అమ్మ ఏం చేస్తుందంటే షీ హ్యాస్ టు మేక్ షూర్ దట్ ద బ్యాలెన్స్ ఇన్ ద ఫ్యామిలీ ఇస్ దేర్. ఇవన్నీ ప్రాబ్లమ్ ఇలా బ్రూ అవుతుంది కరెక్టే, కానీ నథింగ్ ఇస్ బియాండ్ ద ఫ్యామిలీ ఫర్ హర్. ఆ ఒక ఇన్నసెన్స్తో ఆ అమ్మాయి మాత్రం ముందుకు వెళ్ళిపోతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఆర్ సో రెలవెంట్. అండ్ ద బ్యూటీ హియర్ ఇస్ దట్ పిల్లలు కాబట్టి వాళ్ళకి ఆ ఇన్హిబిషన్ ఉండదు. అంటే ఇంతమంది ఉన్నారు, టీచర్ ఉన్నారు, ఇది అడిగితే వాళ్ళు ఏమనుకుంటారు అనేది ఇది అయితే వీడికి లేదు, అరుణ్కి. సో హీఈస్ వెరీ స్మార్ట్, అన్ని సబ్జెక్ట్స్ వచ్చు, మ్యాథ్స్ మాత్రం అర్థం కాదు, సో నేను బై హార్ట్ చేసుకొని నేను చదవను. దట్ ఈస్ హిస్ స్టాండ్ ఆన్ లైఫ్. రైట్. ఇప్పుడు మీరు చూస్తే ప్రియదర్శి గారు ఒకటి, దెన్ గౌతమి గారిది చాలా ఇంపార్టెంట్ రోల్స్ లాగా ఉన్నాయి. సో నాకు ప్రియదర్శి గారి రోల్ మీద డౌట్, ఈజ్ ఇట్ పాజిటివ్ ఆర్ నెగటివ్? ఇట్ ఈస్ గ్రే సార్. లైక్ ఇట్ ఈస్ వెరీ లైక్ అస్. అంటే కొన్ని మోస్ట్ ఆఫ్ అవర్ లైఫ్, ఎస్పెషలీ మనం ఇప్పుడు బికాజ్ వీఆర్ పబ్లిక్ ఫిగర్స్ అండ్ వీ హ్యావ్ అ పోడియం టు స్పీక్, ఇప్పట్లో వీఆర్ బీయింగ్ వెరీ కాన్షియస్ అబౌట్ అవర్ చాయిస్ ఆఫ్ వర్డ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఆర్ వీ బీయింగ్ ఒఫెన్సివ్, ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ back then I think there was a little bit more of a safer space to make mistakes and learn and go forward. ఎవర్ని కింద యునో లైక్ నేను మిమ్మల్ని ఇలా చేయాలి, ఇలా చెప్పాలి, హర్ట్ఫుల్గా చెప్పాలని ఎవరు చెప్పరు. సో దోస్ మిస్టేక్స్ వర్ ఫర్గివెన్ అ లాట్ మోర్ బ్యాక్ దెన్. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే బికాజ్ వీఆర్ ఆల్ బీయింగ్ వెరీ వెరీ కాన్షియస్ అబౌట్ ద వే వీ ఆర్ బీయింగ్, the kind of portrayal that we show here through these characters were also very very important. Endukante when we're talking about people very close to life,
వాళ్ళని సినిమాటిక్ లిబర్టీ అని చెప్పి మన మధ్యలో వేరెక్కడైనా డైరెక్షన్కి మనం తీసుకెళ్తే దెన్ దెల్ బి అ డిస్కనెక్ట్. అలా ఇక్కడ ఏ క్యారెక్టర్లో కనిపించదు. చాణక్య హూజ్ బీయింగ్ ప్లేడ్ బై దర్శి, అలాంటి ఒక టీచర్ ఖచ్చితంగా ఎవరికైనా ఉండుంటారు. బట్ ఐ హ్యాడ్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ విత్ మై మ్యాథ్స్ టీచర్. షీ వాజ్ అ వెరీ కైండ్ ఉమన్. బట్ దానివల్ల ఆ టీచర్కి ఎలాంటి డిఫికల్టీస్ వచ్చాయో, సిలబస్ కంప్లీట్ చేయలేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చింది. బట్ చాణక్య వర్మ ఇస్ సంబడి హూ హ్యాస్ హిజ్ ఓన్ ఆర్క్. He has his own way of teaching, he has his own beliefs, he has his own way of controlling kids. Kani, what happens and does he change? Does he realize something? Anedi is his arc. So he's neither good or bad. He's good for the people, students who vibe with his teachings, he's good. Students who don't vibe with his teachings, he's bad. But audience ki matram, towards the end, they'll definitely clearly know what type of a teacher he is. రైట్. అంటే ఇలాగా కిడ్స్ సెంట్రల్ క్యారెక్టర్స్గా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిం దట్ బిలాంగ్స్ టు మిడిల్ క్లాస్, ఇది సెట్ ఇన్ ఏ స్మాల్ టౌన్, ఈ టైప్ ఫిలిమ్స్ కరెక్ట్గా తీసిన ఫిలిమ్స్ రాలేదు ఈ మధ్యలో. సో పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ aware of the potential of such kind of films. Right. I think it is one of the films that are being made by sticking to the content basically. True. Right. So what are your expectations in terms of the reception since you have seen the film already? Yes. మేము చాలాసార్లు చూసేసాం ఆల్రెడీ, అండ్ మేము ఎంత చెప్పుకోవాలో వీ హ్యావ్ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ డిస్కషన్స్ విత్ ఇన్ ద టీమ్. కానీ నాకు September 6th ద ఫస్ట్ డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ సార్ యాజ్ అ టీమ్. ఎందుకంటే ఒక్కసారి జనాలు వెళ్ళి చూస్తే చాలు, దాని తర్వాత ఐ థింక్ దే విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అదే మా గట్టి నమ్మకం. సో దట్స్ వై ఐ కీప్ సేయింగ్ దట్ ఇట్స్ అ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అస్ ఎస్ అ టీమ్ టు ప్రమోట్ ఇట్ వెల్, సో దట్ ఎప్పుడో తర్వాత ఓటీటీలో వచ్చిన తర్వాత మన జనాలు చూసి అయ్యో ఇది థియేటర్లో ఎలా మిస్ అయ్యాం, ఎప్పుడు వచ్చింది ఇది తెలియకుండా పోయింది, అది ఉండకూడదు ఇక్కడ. సో వీ మేడ్ షూర్ దట్ వీ కెప్ట్ సేయింగ్ ఇది మన పాత ఆల్బమ్, మనకి ఇప్పుడు అన్నీ డిజిటల్ అయిపోయింది, బట్ ఆల్బమ్ ఫోటో ఇలా క్లిక్ చేసిన తర్వాత స్టూడియోకి వెళ్ళి నెగటివ్స్ తీసుకెళ్ళి అది ఒక ఆల్బమ్లో స్టిక్ చేసి అది తర్వాత మనం చూస్తున్నప్పుడు వచ్చే ఒక ఫీలింగ్, అది పెద్ద స్క్రీన్లో మీకు కనిపిస్తున్నప్పుడు దాదాపుగా మీ లైఫ్కి తగ్గినట్టు అలా కనిపిస్తున్నప్పుడు అది ఎంత పెద్ద స్క్రీన్ మీద చూస్తే అంత పర్సనల్గా ఉంటుంది. సో దట్ ఈస్ వై September 6th ద ఫస్ట్ డే ఇస్ సో ఇంపార్టెంట్ ఫర్ అస్, దట్ పీపుల్ జస్ట్ గివ్ ఇట్ అ షాట్. దాని తర్వాత ఐ థింక్ ద రిసెప్షన్ విల్ బీ వెరీ 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 పర్సనల్, వెరీ పాజిటివ్, అండ్ ఎంత మాత్రం పర్సనల్గా ఉందో ఐ థింక్ ఇట్ విల్ బీ సో మచ్ మోర్ బిగ్గర్. Right. Yeah. Suresh Productions is known for their family films ki under people identity for like good family films. So Suresh Productions అనగానే ఊళ్ళలో కానీ ఎక్కడైనా కానీ మా మదర్ ఎవరే సురేష్ ప్రొడక్షన్స్ సినిమా అనగానే మనం వెళ్ళిపోవచ్చు అనేది ఈ సినిమాకి ఇట్స్ అ బ్లెస్సింగ్. అండ్ టీచర్స్ డే సందర్భంగా, వినాయక చవితి సందర్భంగా ఇది వస్తుంది. అండ్ మీరు అన్నట్టు ఇందాక ఎన్నో ఏళ్ల తర్వాత ఒక కొత్త విజువల్, అన్ని మంది పిల్లల్ని ఒక్కసారి ఒక ఫ్రేమ్లో మాట్లాడుతూ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ, అదే ఇట్స్ ఎ రేర్ ఫీట్ వేర్ సో మెనీ డైనమిక్స్ ఆర్ బీయింగ్ బ్యాలెన్స్డ్ ఇన్ ద రైట్ వే అనేది ఈ సినిమాలో విట్నెస్ చేయొచ్చు. సో మై ఎక్స్పెక్టేషన్ ఈజ్ దట్ పీపుల్ విల్ ఫీల్ వెరీ డిఫరెంట్. అంటే చాలా రోజులుగా సినిమాలు థియేటర్లకు వెళ్తూ రకరకాల సినిమాలు చూస్తున్న వాళ్ళకి ఇప్పుడు సడన్గా ఇది ఒక కొత్త అనుభూతి అయితే ఇస్తుంది అన్నది చాలా గట్టి నమ్మకం. అండ్ అది మాకు ఆల్రెడీ ఎందుకంత కాన్ఫిడెంట్గా ఎందుకంత దిగి మాట్లాడుతున్నాం అంటే, ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్కరి దగ్గర నుంచి వింటూ ఉంటాం కదా. మనది మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ అవుతుంది, వేరే లాంగ్వేజెస్ వాళ్ళు వర్క్ చేయడం మొదలు పెడతారు. ఫస్ట్ ఇది మ్యూజిక్ అవ్వని దీని మీద వాళ్ళు ఫోన్ చేసి ఎక్సైట్మెంట్లో ఫోన్ చేసి విన్న మాటలు కానీ ఇప్పుడు ప్రివ్యూస్ అవుతున్నాయి, జనాలు చూస్తున్నారు, ఫ్యామిలీస్ చూస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి వింటున్నారు. కానీ బట్ నివేత అన్నట్టు ఆ డే 1 అందరికీ సినిమా తెలియడం చాలా ఇంపార్టెంట్ మాకు. అండ్ దట్స్ వాట్ వీఆర్ వెరీ నాట్ టెన్స్డ్ బట్ వాంట్ రెస్పాన్సిబుల్. రాయలసీమలో ఫస్ట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని. అవును. సో కళ్ళు మూసుకుండా, యా యూ డోంట్ హ్యావ్ టు, దెర్ ఆర్ నో స్మోకింగ్ యాడ్స్, దెర్ ఆర్ నో డ్రింకింగ్
any kind of none of that. There are no double meaning dialogues. It's just very, it's a very sweet, simple, but I think the most entertaining film. లిరిక్స్లో కూడా ప్రస్తావన రాదు అసలు అట్లాంటి మీ మైండ్ అలా అండ్ ఇట్స్ లైక్ సెట్ ఇన్ తిరుపతి కదా సో తిరుపతి అండ్ పండితుల ఫ్యామిలీ బిలాంగింగ్ టు ప్రీస్ట్ ఫ్యామిలీ కదా, సో క్లాసికల్ టచ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఐ థింక్ నందు తిరుపతి చూస్ చేసిన దానికి రీజన్ కూడా హీ వాంటెడ్ దట్ ఒక డివినిటీ టు ట్రికల్ డౌన్ into how people view the film. ఒక సెన్స్ ఆఫ్ బ్యూటిఫుల్ ఇంటిమసీ ఉంటుంది త్రూ అవుట్ ద ఫిల్మ్, అండ్ దట్స్ వాట్ మేక్స్ ఇట్ పర్సనల్ ఆల్సో. ఇక్కడ ప్రసాద్ ఈజ్ అ బస్ కండక్టర్, మై బ్రదర్ మూర్తి ఈజ్ అ పండిట్. సో what is that called? Vidya? Huh? Veda Pathshala. So he will వేదంలో correct. So he will be taking care of adi, and ikkada pillalu aithe they'll be going to the convent schools only. So aa dynamic kuda chaala baaguntundi. Avanni naaku it was personally very new to see how ante ippudu Sarada ane character kuda when she's coming as a guest to our house, akkada pandit when they take them for Tirumala ki darshan తీసుకెళ్తున్నప్పుడు అది అంటే అక్కడ ఒక పండిట్కి చెల్లి ఆర్ అక్క ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి కొంచెం డిలే అవుతుందంటే అలా వచ్చి కొంచెం కాఫీ తాగి కొంచెంసేపు వెయిట్ చేసి అలా ఉంటుంది. సో ఐ హవ్ ఆఫెన్ హర్డ్ దట్ తిరుపతి ఈజ్ అ వెరీ లైక్ దేర్స్ అ లాట్ మోర్ ట్రాన్సిట్ క్రౌడ్. చాలామంది వచ్చి వెళ్ళిపోతారు కాబట్టి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ డిక్షన్లో ఇన్ ద డైలెక్ట్ అవన్నీ దెల్ బి అ లాట్ మోర్ తమిళ్ ఇన్ఫ్లేషన్స్ ఇన్ టు ద తిరుపతి డైలెక్ట్. సో అవన్నీ చాలా ట్యూషన్స్ జరిగింది మాకు టు మేక్ షూర్ దట్ దోస్ థింగ్స్ ఆర్ డన్. సో ఎలా నేర్చుకున్నారు మీరు లోకల్ డైలెక్ట్? ట్యూషన్స్ ఉండింది సార్. పొద్దున్నే అట్ 7 మాకు నందు అలాం పెట్టి లేపి నేను ఒక కాఫీతో కూర్చొని వీ విల్ హ్యావ్ అ సిలబస్. సో ప్రశాంత్ అని he came up with a proper syllabus for us to learn this dialect. అది నాకు ఎంత నచ్చిందంటే their working process was lovely. వాళ్ళు నాకు ఎస్పెషలీ డైలాగ్స్ మాత్రం నేర్చుకుండా I like to learn around it than just about it. So that ఏదైనా ఒకటి స్పాంటేనియస్గా చెప్పాలంటే వీ కెన్ డూ దట్. సింగ్ సౌండ్ కూడా కాబట్టి మధ్యలో డబ్బింగ్లో చూసుకుందామని వీ కాంట్ సే. సినిమా సింగ్ సౌండ్లో తీసారా? కరెక్ట్, యా. చాలా డిఫికల్ట్ కదా మరి. అవునండి, అవును. దట్ ఈస్ వై దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ కేర్ పుట్ ఇన్ టు ద డైలెక్ట్, ఎస్పెషలీ విత్ ద కిడ్స్. ఎందుకంటే టు హ్యాండిల్ ఆర్ టు బ్రింగ్ ఆల్ ఆఫ్ ద కిడ్స్ ఇన్ సింక్ అనేది కష్టం. బట్ ఒక వర్కింగ్ స్కూల్లో మిగతా క్లాసెస్లో క్లాసెస్ జరుగుతుంది, ఈ క్లాస్లో మాత్రం వీ హ్యాడ్ టు మేక్ షూర్ దట్ ఆ 60-70 కిడ్స్ని పట్టుకొని షార్ట్స్ తీయడం అనేది వాజ్ నాట్ ఈజీ, ఆల్ ఇన్ సింగ్ సౌండ్. సో నందు అండ్ నిఖిల్ వచ్చిన ఫీలింగ్ వస్తుందన్నది చెప్తున్నారు. సింగ్ సౌండ్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే అట్మాస్ఫియర్ క్యాప్చర్ అవుతుంది. ఆ యాక్టర్స్గా అంటే సింగ్ సౌండ్ చేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది అనడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే యాక్టర్ ఆ మోడ్లోకి వెళ్ళిపోయి ఆ అట్మాస్ఫియర్తో రియాక్ట్ అవ్వడం మొదలు పెడతాడు. అవును. ఇప్పుడు హైదరాబాద్లో చేస్తే ఒక చిన్న పర్ఫార్మెన్స్లో ఒక 1% బీట్ డిఫరెన్స్ కూడా ఇట్ యాడ్స్ వాల్యూ టు ది ఆడియన్స్ ఎక్స్పీరియన్స్. అండ్ వెంకటేశ్వర స్వామి ఒక క్యారెక్టర్లా మనకు అనిపిస్తూ ఉంటుంది సబ్కాన్షియస్లీ, బికాస్ ఆయన ప్రస్తావన వస్తూ ఉంటుంది, వీళ్ళు తలుచుకుంటూ ఉంటారు, సిచ్యువేషన్స్ అలా వస్తుండే. అంటే ఒక వెరీ ఐడియల్ వరల్డ్, ఈ ప్రపంచం చాలా ముద్దుగా చాలా అందంగా తీర్చిదిద్దారు అనిపిస్తుంది. ఈ వరల్డ్లో మనం కూడా ఒక పార్ట్ అయితే బాగున్నాను అన్నంత వార్మ్త్ ట్రాన్స్లేట్ అయింది అన్నది వీఆర్ ఏబుల్ టు విట్నెస్. నేను కూడా ఒక డిస్టెన్స్ నుంచి చూస్తున్నాను ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ని, ప్రసాద్ని, సరస్వతిని, వీళ్ళందరినీ. మాకే చాలా డిఫికల్ట్గా ఉంది టు కమ్ అవుట్ ఆఫ్ దట్ హౌస్. షూట్ అయిన తర్వాత నెక్స్ట్ డే we all went there, me as Nivetha, as Vishwa, as Nandu, we went there and అలా చూస్తూ ఉన్న ఇంట్లో, బికాజ్ ఆ ఇల్లు తిరుపతిలోనే ఉంది ఒక కాలనీలో. అక్కడ వెళ్ళి జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్ హియర్ అండ్ దేర్ చేసుకున్నాం. బట్ అక్కడ లోపలికి వెళ్ళి చూస్తే కిచెన్లో నుంచి ఆర్ట్ డిపార్ట్మెంట్ ఫిల్టర్ కాఫీ ఇవన్నీ తీసుకొని లైక్ దే ఆర్ ఆల్ డిస్మాంట్లింగ్ ద హోల్ ప్లేస్.
we felt really bad. We felt very bad. ట్రక్లో వెళ్ళిపోతుంటే కొన్ని సామాన్లు వెళ్ళిపోతుంటే అయ్యో ప్రసాద్ క్యాసెట్లో తీసుకెళ్ళిపోయారు, అయ్యో ఇది తీసుకెళ్ళిపోయారు, అది తీసుకెళ్ళిపోయారు అని చెప్పి కొంచెం మా పర్సనల్గా మా ఇల్లు లాగా కొంచెం. సినిమా కరెంట్ టైంలో నడుస్తుందా లేదంటే కొంచెం ఇప్పుడే కరెంట్. అంటే అది ఎందుకు చెప్పామంటే ఆ చిన్న నాస్టాలజిక్ ఇదేంట్రా అంటే కే విశ్వనాథ్ గారి సినిమాల్లో కానీ లేదంటే మణిరత్నం గారి సినిమాల్లో కానీ ఉన్న ఆ టైం ఆ బ్రీదింగ్ స్పేస్ తీసుకొని కంగారు పడిపోయేదో చెప్పేయాలన్నట్టుగా కాకుండా ఆ క్యారెక్టర్స్ని మనకు పరిచయం చేసి ఇనఫ్ టైం స్పెండ్ చేయించి అలా తీసుకెళ్లారు. అండ్ తిరుపతిని కూడా వెరీ ప్రౌడ్ దట్ ఇంత బాగా చూపెట్టారా ఎవరైనా అనిపిస్తుంది. అలా మంచి మంచి లొకేషన్స్, ఒరిజినల్ లొకేషన్స్లో లక్కీలీ మంచి పర్మిషన్స్ అవి కరెక్ట్గా రావడం వల్ల వీఆర్ ఏబుల్ టు షో ద అథెంటిక్ లొకేషన్స్. యాక్చువల్లీ వెరీ అంటే ఏ సేమ్ టెంపుల్ అవచ్చు ఎక్కడైనా తీసేయచ్చు. Probably the production would have saved some money, Gani. That adds a lot of character to the film. Exactly. That was never the approach, not just in terms of locations or scouting or whatever. Adanta kaadu. Narrative lo gaani, dialogues lo gaani. Ante every small detail, if I mean people who will revisit the film multiple times chusina vallaki మీకు నివేత ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నుంచి మా టైటిల్ డిజైన్ నుంచి సినిమాలో ఉన్న నెరేటివ్లో ఉన్న లేయర్స్ అన్నీ ఐ మీన్ ప్రాబ్లీ సేయింగ్ టూ మచ్ రైట్ నౌ బట్ అన్నిటికీ సంబంధం ఉంది సార్. ముగ్గుకి అక్కడ ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ ఇన్ ద టైటిల్ డిజైన్ నుంచి ఇట్స్ నాట్ లైక్ ఈస్టర్ ఎగ్స్, బట్ ఫిల్మ్ చూసిన తర్వాత వెన్ దే రీవిజిట్ ఇట్ మేబీ దే విల్ అండర్స్టాండ్ వై. ప్రమోషన్ కంటెంట్ చూస్తే సినిమా ఇట్స్ ఎ ఫీల్ గుడ్ ఫిలిం అని ఉంటుంది. ఓన్లీ విలన్ సీమ్స్ టు బి ద మ్యాథ్స్ సబ్జెక్ట్. సో ద స్టోరీ ఈజ్ అబౌట్ హౌ మదర్ అండ్ సన్ fight with it and overcome it, something like that. That is definitely one part of it. Kani ikkada the beauty is when it's a character driven film, some characters overlap as villains to other characters also. Like Chanakya ane person is just because he is Arun's teacher, Arun life lo Chanakya could be his villain. కానీ సరస్వతికి వేరే విలనస్ సిచ్యువేషన్స్ వచ్చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక చిన్న చిన్న గొడవలు అలా. సో ఒక్క ఫ్యామిలీలో ఐ లుక్ ఎట్ ఇట్ యాజ్ అ ట్రిబ్యూట్ టు పేరెంట్స్. వాళ్ళు అస్సలు పిల్లల దగ్గర వాళ్ళ ప్రాబ్లమ్స్ని అస్సలు రానివ్వరు. సో అలాంటి ఒక మంచి కుటుంబంలో మీరు కనుక ఈ ఫ్యామిలీతో కనెక్ట్ అయిపోయారంటే దెన్ ఈచ్ ఆఫ్ దర్ ప్రాబ్లమ్స్ యూ విల్ టేక్ ఇట్ వెరీ పర్సనలీ. ఇది అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు కదా, ఒక్కసారి మాట్లాడేస్తే సరిపోతుంది, యూనో అన్నీ సెట్ అయిపోతుంది, ఒక్కసారి మాట్లాడేయండి చాలు. వై యునో లైక్ దే విల్ నాట్ వాంట్ టు గివ్ అప్ ఆన్ దీస్ పీపుల్. ఆ ఫీలింగ్ నాకు ఉంది. సో దెర్ ఆర్ మల్టిపుల్ స్మాల్ విలన్స్ టు మల్టిపుల్ పీపుల్ అండ్ దే ఆర్ ఆల్ వెరీ స్వీట్లీ కన్వేడ్. సో దట్స్ వై ఎవరు బ్లాక్ ఆర్ వైట్ కాదు. దే ఆర్ ఆల్ సిచ్యువేషనలీ వాళ్ళ డిసిషన్. అప్పుడు నేను ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటున్నా, అది నా దృష్టిలో అదే కరెక్ట్. మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, అది మీ దృష్టిలో కరెక్ట్. ఇద్దరికి సైడ్స్ ఉంటాయి. అండ్ దే విల్ బీ పీపుల్ హూ టేక్ ప్రసాద్ సైడ్, దే విల్ బీ పీపుల్ హూ టేక్ చాణక్య సైడ్, దే విల్ బీ పీపుల్ హూ టేక్ సరస్వతి సైడ్. బట్ ఎవ్రీబడి ఆర్ రైట్ ఇన్ దర్ ఓన్ వే. కానీ ద బ్యాలెన్స్ ఇన్ ద ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్. సో ఆ ఒక్క బ్యాలెన్స్ని వీళ్ళు ఎలా మళ్ళీ టు మేక్ షూర్ దట్ ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీథింగ్ అనే ఆ ఒక మాట మీద దే బోత్ ఆర్ ఆల్వేస్ ఇన్ సింక్. సో దట్ ఈస్ ద బ్యూటీ అండ్ ద బిటర్ స్వీట్ థింగ్ దట్ అన్ఫోల్డ్స్ త్రూ 35. సో మీరు ఇందాక టీజర్లో ఏదైతే గురించి మీరు అయితే ప్రసాద్ క్యారెక్టర్ ఇదా లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంతేనా, ఇది చాణక్య, అది సరస్వతి, ఇది కొడుకు ఇంతేనా, ఏదైతే మీరు అలా అంటున్నారో ఎవ్రీథింగ్ ఇన్ బిట్వీన్ ఇస్ ద ఫిల్మ్ 35 యాక్చువల్లీ. ఆల్ ద లైన్స్ ఇన్ బిట్వీన్ లైక్ అది మనకి వితౌట్ ఏదో టైం తీసుకున్న ఫీలింగ్ లేకుండా సీమ్లెస్గా ఎలా చెప్పడం అనేది ఇంకా ప్యూర్ క్రాఫ్ట్మెన్షిప్లోకే మనం ఇవ్వాలి అది క్రెడిట్. రైట్. ఇంకా ఏ ఫిల్మ్స్ చేస్తున్నారు మీరు? నేను ఇప్పుడు ఒక 2 సినిమాలు చేస్తున్నాను. సంథింగ్ కంప్లీట్లీ కాంట్రాస్టింగ్ టు వాట్ ఐ డిడ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్ అనదర్ సూన్ టు బి అనౌన్స్డ్ another macho character. Very she knows a bit of what that guy is, and it's very definitely not Prasad. Definitely like
200 times not a Prasad, and it's too far away from Prasad. So that's one, and there's another one. Yeah. మీరు I'm listening to stuff, sir, and mundu cheppinatte, it's just that I think, I don't know, probably I'll have to do a little bit of introspection and see if I should just, and it's a bit of a rift inside my head. I can't forgive myself if I give, if I come out with a film and people, you know, they watch it and they're like, I mean, why do it? Alante, I'm feeling a little, you know, apprehensive to come out with stuff that I feel like it won't interest people. Ala and Cheppi, if I'm looking for a completely well written, absolutely no, when the director goes all the way to building his world and okoka character ki ante, it's not about my character has to be important, my character has to have so much of screen time. It's literally not that. If the world is convincing from start to finish, that's a joy to be a part of. It's a joy to promote, it's a joy for people to view also. So alanti films kosam, when you're waiting, it takes time. So I did listen to a few very interesting ones. There are a lot of other kind of difficulties also. If we're speaking very frankly, then కథ రాయడం, మంచి రైటర్స్ మనం ఎప్పుడు రావాలని కోరుకుంటాం. మంచి రైటర్స్, when they're coming out with really good subjects also, there's a problem with packaging it. There's a problem with bringing in good technicians to eventually mount the project and take it off. లైక్ దిస్. Yeah, like this. And ikkada, it's such a, I'm extremely happy that Suresh Babu and Suresh Productions and Rana is presenting the film, because that really mattered. It gave it a certain value. So that I'm very happy, but I'm hoping that changes. So I haven't signed anything yet, but I will let you know first when I do. Yeah. అంటే I noticed you've been traveling quite a lot recently. So how is it going? Good, sir. Travel is it's more, I think after work naku travel is something that and I travel solo. Naku, it gives me a lot of time to think, not think, just be. But I think I am going through a bit of a transitional phase right now. Cinema is my priority. I know that I will live and die in films. Kani, I want to make sure that I'll have to come up with ways where oka film ki inkoka film ki madhyalo gap undakunda. I'll have to make sure that I figure out a way to do that. రైట్. ఈ మధ్య ఏమన్నా సినిమాలు చూసారా మీరు? ఈ సెట్ 35 వరకు సినిమాలు చూడండి. రిలీజ్ అయ్యే వరకు నాకు అంటే నాట్ ఇన్ ద మైండ్ స్పేస్ ఆఫ్ వాచింగ్. He's seen it too many times, 35 ఇప్పటికి. అంటే we've all seen it. We've all seen it. And నాకు నేను నందుకి చూస్తున్నప్పుడు కూడా ఇలా మెసేజ్లు పెడుతుంటా, మళ్ళీ ఇక్కడ ఏడుపు వచ్చింది నందు అంట. అంటే ఐఎమ్ జస్ట్ సీయింగ్ హౌ మెనీ టైమ్స్ విల్ ఇట్ స్టిల్ రెజనేట్ ద సేమ్ వే అనేది. నేను కల్కి చూసాను. Recently Kalki was what I saw. And you won't believe me, బాహుబలి మళ్ళీ చూసాను. వేరే ఏదో ఒక సినిమా కూడా తెలుగువే, అంటే సుందరానికి మళ్ళీ చూసాను. యా, ఎందుకని అడగండి. దీస్ ఆర్ లైక్ మై కంఫర్ట్ ఫిల్మ్స్. రైట్. మలయాళం సినిమాలు చూడరా మీరు? ఓ మలయాళం, yes of course sir. మలయాళం, I mean because we were talking about Telugu అది చెప్పాను, but Malayalam almost everything that came so far. Yeah. గ్రేట్. 35 చిన్న కథ కాదు, ఎవ్రీథింగ్ అంటే చాలా వెరీ హోమ్లీగా తీసిన ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. I hope it stays that way and entertains people. Yes, and sir. bring back audience to the theatres with a subject that should be watched on the big screen basically. True. All the best. Thank you so much. Thank you.